హాయ్ గైస్, వెల్కమ్ టు లిటిల్ థింగ్స్. ఇది మన ఫస్ట్ వ్లాగ్. ఇందులో చికెన్ బిర్యానీ ఎలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 1 kg ఆఫ్ చికెన్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని వాటికి స్లిట్స్ పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రొసీజర్ కోసం తగినంత ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ 2 to 3 tablespoons ఆఫ్ పెరుగు అండ్ కొంచెం పసుపు అండ్ గరం మసాలా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్గా చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉంచుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవడం స్టార్ట్ చేయాలి. మనం ఎంత బాగా కలుపుకొని ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత జ్యూసీగా, టెండర్గా, సాఫ్ట్గా ఉండి చికెన్ మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇదంతా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 4 to 5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అలాగే పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకొని వాటిని డీప్ ఫ్రై చేస్తూ అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కొన్ని ఆనియన్స్ తీసుకొని మన మ్యారినేషన్లో యాడ్ చేసుకొని 1 to 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే ప్యారలల్గా 1 kg చికెన్కి కొంచెం రైస్ తీసుకొని 1 hour పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఇదంతా అయ్యేలోపు మీరు ఈ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేసి చెప్పేయండి. పొయ్యి మీద పెట్టుకొని అందులో వాటర్, అలాగే బిర్యానీ మసాలా, మన నానబెట్టుకున్న బియ్యాన్ని బాయిల్ రాగానే ఇందులో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మన చికెన్ మసాలాని ఒక పెద్ద గిన్నెంతా ఆయిల్ రాసుకొని అందులోకి మన చికెన్ మసాలా మ్యారినేట్ చేసుకొని గిన్నెలో మొత్తం స్ప్రెడ్ అవుట్ చేసుకొని అన్ని పీసెస్ అన్ని ఈవెన్గా ఉండేటట్టు పెట్టుకోవాలి. దీనికి ప్యారలల్గా మేము చికెన్ కర్రీ ఇంకా రైతా కూడా చేసుకున్నాము. ఆనియన్ సలాడ్ కూడా రెడీ చేసుకోవచ్చు. 70% ఆఫ్ రైస్ బాయిల్ అయిన తర్వాత దాన్ని మన చికెన్ మసాలా మీదకి లేయర్ బై లేయర్ షిఫ్ట్ చేసుకుంటూ ప్రతి లేయర్ మీద మన ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలా అన్ని లేయర్స్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ లేయర్లో ఫ్రై చేసిన ఆనియన్స్, కావాల్సినంత ఘీ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇది చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉంది. తొందరగా రెడీ చేసుకుందామని దీన్ని పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండ్ 30 minutes దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 20 minutes తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 minutes రెస్ట్ అవ్వనిస్తే మన వేడిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా ఉందో కింద కమెంట్ చేసేయండి. అంతే, బాయ్.